నేను రాను బిడ్డో సర్కారు దవాఖానా కంటున్నారు నిజామాబాద్ జిల్లా ప్రజలు. పేరుకే 7 అంతస్తుల పెద్ద అద్దాల మేడ. లోపలికెళ్లి చూస్తే రోగుల నరకయాతన. ఎక్స్రే స్కానింగ్ మిషన్లు ఉంటాయి, కానీ పని చేయవు. భూతద్దం పెట్టి వెతికినా సిబ్బంది కనిపించరు. కడుపు నొచ్చినా కాలు విరిగినా పట్టించుకునే నాథుడే ఉండరు. రోగులకు ట్రీట్మెంట్ చేయాల్సిన ప్రభుత్వ డాక్టర్లే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లమని ఉచిత సలహాలు ఇస్తున్నారు. రైల్వే స్టేషన్లో క్యూ కాదు, బస్ స్టాండ్ అంతకన్నా కాదు, సినిమా థియేటర్ అసలే కాదు. వైద్యం చేయండి మహాప్రభో అంటూ నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి పోటెత్తిన బాధితులు. నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి పేరుకే 7 అంతస్తుల అద్దాల మేడ. లోపలికి వెళ్లి చూస్తే వైద్యం కోసం వచ్చిన రోగుల నరక యాతన కనిపిస్తుంది. సకాలంలో ట్రీట్మెంట్ అందక వైద్యో నారాయణో హరి అనాల్సి వస్తోంది. 24 గంటలు అందుబాటులో ఉండాల్సినటువంటి వైద్య సిబ్బంది, ఆపరేటర్లు, ఇక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్లు కూడా ఎవరు కూడా లేకపోవడంతో ఇక్కడనే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ జీజీహెచ్ హాస్పిటల్ అద్దాల మేడగా మారిందని చెప్పవచ్చు. ఇక్కడ వైద్యుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దాంతోపాటు ఈ రేడియాలజీ విభాగంలో, ఎక్స్రే విభాగంలో ఉన్నటువంటి మిషనరీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల మొరాయిస్తున్నాయి. వాటికి కావాల్సినటువంటి ఎక్స్రే షీట్లు కూడా లేకపోవడంతో ఇక్కడికి వస్తున్నటువంటి రోగులను ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేడియాలజీ విభాగంలో పరిస్థితి మరీ దారుణం. ఎక్స్రే మిషనరీలు పనిచేయవు. భూతద్దం పెట్టి వెతికినా సిబ్బంది కనిపించరు. వైద్యుల కొరత వల్ల దూర ప్రాంతాల నుంచి వస్తున్న బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు డాక్టర్లు సమయపాలన పాటించకపోవడంతో రోగులు పడిగాపులుగాస్తున్నారు. వాళ్ళు ఎప్పుడొస్తారో చెప్పే దిక్కు కూడా లేదని ఆవేదన చెందుతున్నారు. నేను ఎక్స్రే స్కానింగ్ రిపోర్ట్ కోసం వచ్చిన నంబర్ వేయించుకున్నదాలి. వీళ్ళ టైమింగ్ ఎందుకు, వీళ్ళు ఎప్పుడు వస్తారు? 10కి వస్తారా, 9:30కి వస్తారా? ఒక టైమింగ్ ఉంటే పేషెంట్ అనేది ఉంటారు కదా, వీళ్ళ గురించి వెయిట్ చేస్తుడు ఎందుకు? అసలు ఇలా టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఎవరు లేరు కదా, ఎవరు లేరు. గొల్లెమున్నది. ఇప్పుడు తెలిసిన వాళ్ళు అంటే స్టడీ చేసిన వాళ్ళు మళ్ళీ తెలుసు. చిన్న వాళ్ళు వస్తారు, చదువుకున్న వాళ్ళు వస్తారు, రీసెంట్ వాళ్ళు. ఏ అమ్మచ్చి ఇప్పుడు అడిగింది, వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? అట్లీస్ట్ ఒక సెక్యూరిటీగా ఆయన పెట్టి దానికి పరిష్కారం పెట్టాలి కదా. ఒక సెక్యూరిటీ గార్డ్ని ఇక్కడ పెట్టి దానికి ఇప్పుడు వస్తాడు బాబా ఆగానే పెట్టాలి కదా. ఇంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, రెస్పాన్సిబిలిటీ అసలు లేదు సార్ దేనికి. రేడియాలజీ విభాగంలో సిటీ స్కాన్, ఎక్స్రే స్కానింగ్, టిఫా స్కానింగ్ మిషన్లు ఉన్నాయి. నిత్యం దాదాపు 350 మందికి పైగా టెస్టుల కోసం వస్తున్నారు. వీరందరికీ సకాలంలో పరీక్షలు చేయాలంటే తగిన స్టాఫ్ ఉండాలి. కానీ ఉండాల్సిన దానికన్నా చాలా తక్కువ మంది సిబ్బంది ఉన్నారు. కాలు వాపుతో వచ్చిన ఈ పెద్దాయనను 3 రోజులుగా తిప్పించుకుంటున్నారే తప్ప వైద్యం చేసిన పాపాన పోలేదు. ఎక్స్రే రాశారు, ఏం ట్రీట్మెంట్ ఏం చేస్తలేరు. ఫిట్నెస్ అన్నారు, ఏం తీయలేరు సార్. అంటే రేపు రా పని డేట్ రాసిర్రు. తిరిగి 3 రోజులు అయిపోయి నిన్న కూడా వచ్చారు. నిన్న మళ్ళీ వేసారు. నా పరిస్థితి ఏంటి సార్ మరిగా? ఎక్స్రే విభాగంలో 12 మంది టెక్నీషియన్లు అవసరం. కానీ కేవలం 5 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో నెట్టుకొస్తున్నారు. కనీసం 7 ఎక్స్రే క్యాసెట్లు అవసరం ఉండగా కేవలం 3 మాత్రమే ఉన్నాయి. దీంతో గంటలో కావాల్సిన ఎక్స్రే టెస్ట్ రోజులు గడిచినా కావడం లేదు. విపరీతమైన కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఒక మహిళను అడ్మిట్ అయితే చేసుకున్నారు. కానీ ట్రీట్మెంట్ చేసే నాథుడే లేరు. భరించలేని నొప్పితో ఆపసోపాలు పడుతుంటే స్కానింగ్ చేయకుండా తిప్పుకున్నారు. కనీసం నిలబడేందుకు కూడా ఓపిక లేక ఆ మహిళ ఎంత బాధ అనుభవిస్తుందో మీరే వినండి. 3 రోజుల నుంచి కడుపు నొప్పి బాగా లేస్తుంది. ఇక్కడ ఎమర్జెన్సీ వార్డుకి వెళ్తే కూడా వాళ్ళు 2వ నంబర్కి పంపించారు. పోయినాము. నిన్న కూడా స్కానింగ్ తీయమంటే లైన్ ఉన్నదని చెప్పి తీయలేదు. మళ్ళీ ఇప్పుడు వస్తే కూడా నంబర్ అది ఇది అని చెప్పేసి ఇంకా నిల్చోబెడతారు సార్. నాకు నిల్చొని ఓపిక కూడా లేదు సార్. అసలు అన్నం తిన్నా తినకపోయినా కడుపు నొప్పి మంట బాగా అవుతుంది. చేయలేదు సార్. నంబర్ రాయాలని చెప్పి ఇంకా లైన్లో నిల్చోబెట్టారు. ఈ మహిళది సేమ్ సిచ్యువేషన్. విపరీతమైన కడుపు నొప్పితో నిజామాబాద్ సర్కార్ దవాఖానాకు వస్తే చుక్కలు చూపించారు వైద్యులు. ఒకరోజు టైం అయిపోయిందని పంపించేశారు. నొప్పిని భరించుకుంటూ మరో రోజు వెళ్తే డాక్టర్ జస్ట్ చెక్ చేసి చీటిపై రాసి వెళ్లిపోమని చెప్పిందట. కడుపు నొప్పికి ప్రాబ్లం ఏంటి, ఏ మెడిసిన్ వేసుకోవాలని చెప్పిందే లేదు. స్టమక్ బాగా పెయిన్ ఉంది. సో అయితే నేను ఇట్లా నిన్న వస్తే నిన్న టైం అయిపోయిందని ఈరోజు రమ్మన్నారు. వెళ్ళి అక్కడ పడుకోగానే మేడం చెక్ చేసింది, ఇక్కడ రాసింది, వెళ్ళిపోమ్మా అని చెప్పేసి అంది. దీనికి ఏం ప్రాబ్లం అనేది కూడా ఏం చెప్తలేరు. అక్కడ బయటకు నెట్టేసిండ్రు. ఇక అంతే, ఏం చెప్పలేదు. ఓన్లీ ఇట్లా రాసి ఇచ్చేసిండ్రు అయిపోయి అంతే. ఓన్లీ చెక్ చేసిండ్రు, బయటకు పంపించేసిండ్రు. ఎవరిని కలవమనలేరు, అసలు ఏం మాట్లాడతలేదు మేడం. వెళ్ళమ్మనేది అయిపోయిందని చెప్పేసి బయటకు పంపించేస్తుంది. ఇక మాకేం ప్రాబ్లం అనేది తెలియాలి.
10 days అబౌవ్ అవుతుంది. నాకు ఫుల్ స్టమక్ ఇట్లా నిలబడడానికి కూడా వస్తలేదు. వెన్నునొప్పి వస్తోందని స్కానింగ్ కోసం వచ్చిన ఈ మహిళను దాదాపు నెల రోజులుగా తిప్పించుకుంటున్నారు డాక్టర్లు. స్కానింగ్ మెషిన్ ఖరాబైందని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి చేయించుకోవాలని ఆసుపత్రి సిబ్బంది చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది ఈవిడ. డబ్బులుంటే ప్రైవేట్ ఆసుపత్రులకే వెళ్లేవాళ్ళం కదా అని ఆవేదన వ్యక్తం చేస్తోంది. వీక్లీ వన్ టైం 2 టైం ఇట్లా వస్తున్నాం అక్కడి నుంచి ఇంతవరకు. ఏమైనా అంటే ప్రైవేట్ నుంచి తీయించుకొని రండి చూస్తాం. మేము డబ్బులు ఉంటే మేము ప్రైవేట్లో కాకుండా గవర్నమెంట్లో ఎందుకు వస్తుండే కదా. డబ్బులు లేక మిషన్ ఖరాబ్ అయిందని చెప్తున్నారు. ఇంకా ఎప్పుడు కనీసం టైం అన్నా చెప్తే వస్తుండే కదా. ఏ టైం అన్నా చెప్తే ఊకే తింపుకుంటూనే ఉంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైన 4th ఫ్లోర్ దాకా పోయినాం సార్. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి కింద చూస్తారమ్మా, అది కిందికి వెళ్ళండి. ఆడ ఎవరికైనా అడిగితే అట్టిగా ఫోటోలు బీటోలు ఈ చిట్టీలు అన్నీ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ మెయిన్ ప్రాబ్లం మాత్రం అర్థం చేసుకోవచ్చు ఎవరు కూడా. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 2 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 2 అసోసియేట్ ప్రొఫెసర్లు అవసరం. కానీ కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఒక ప్రొఫెసర్ హెచ్ఓడిగా కొనసాగుతున్నారు. సిటీ స్కానింగ్ కోసం 6 రేడియాలజిస్టులు కావాల్సి ఉండగా 3 మాత్రమే ఉన్నారు. రేడియాలజీ విభాగంలో ఉండాల్సిన స్టాఫ్ కంటే తక్కువ మంది ఉన్నారని, ఇక్కడ శాంక్షన్ పోస్టులు కూడా తక్కువ ఉన్నాయని హెచ్ఓడి ప్రొఫెసర్ డాక్టర్ మధు చెప్తున్నారు. మనకు రెగ్యులర్ స్టాఫ్ లో ఇప్పుడు ఒక ప్రొఫెసర్ గా చూపిస్తున్నారు నన్ను, ఇంకొక అసోసియేట్ ప్రొఫెసర్ ఉన్నారు, 2 అసిస్టెంట్లు ఒకరు మెటర్నిటీ లీవ్ లో ఉన్నారు, 2 ఎస్ఆర్లు ఉన్నారు. ఇప్పుడు టెక్నీషియన్స్ ఆల్మోస్ట్ అందరూ సిటీ టెక్నీషియన్లు, ఎక్స్రే టెక్నీషియన్ అందరూ అవుట్సోర్సింగ్లోనే ఉన్నారు. ఇప్పుడు సిటీ స్కాన్ టెక్నీషియన్లు 3 ఉన్నారు ప్రస్తుతం. ఎక్స్రే టెక్నీషియన్లు ప్రస్తుతం 5 ఉన్నారు. మనకు యాక్చువల్లీ ఎక్స్రే స్టాఫ్ మినిమం 15-16 మెంబర్స్ కావాలి. ప్రస్తుతం అయితే 5 తోటి నడుస్తుంది. ఇక్కడ ప్రొఫెసర్ మనకు రెగ్యులర్